అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేందర్. వెల్కమ్ టు మై ఛానల్. ఇటీవల పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి, ఆయన మాట్లాడుతున్న తీరు, ప్రతిపక్షాలపైన కావచ్చు, ఆయనను విమర్శిస్తున్న వారిపైన కావచ్చు, ఆయన ఇచ్చే సమాధానాలు, ఆయన వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు, వీటన్నింటిపైన ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ ఒక చర్చ జరుగుతూ ఉంది. రాజకీయ వర్గాల్లో, అదేవిధంగా సామాన్య ప్రజానీకంలో విశ్లేషకులు కూడా అనేక విశ్లేషణలు చేస్తూ వస్తున్నారు. పవన్ ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారు అన్న అంశం మీద ఇప్పటికైతే చాలా విశ్లేషణలు బయటకు వచ్చాయి. ఇక్కడ నేను మరి ఈ గత 3 వారాల నుంచి పవన్ కళ్యాణ్ పైన మరి వీడియోలు చేస్తూ వస్తున్నాను. అయితే నేను మొన్న మరి ఆంధ్రప్రదేశ్కు చెందిన కొంతమంది మేధావులు, అదేవిధంగా గత 40 ఏళ్ల నుండి రాజకీయాలను పరిశీలిస్తున్న కొంతమంది వ్యక్తులను నేను వారితో మాట్లాడడం జరిగింది. అంటే మరి పవన్ కళ్యాణ్ మరి ఏంటి, ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటి, మరి కూటమిలోనే ఉంటాడా, కూటమి నుంచి వేరుపడతాడా, అసలు ఏంటి వ్యవహారము అని చెప్పి, పవన్ వ్యవహరిస్తున్న తీరేంటి అని చెప్పేసి నేను అడిగాను. దాన్ని బట్టి నేను కూడా ఒక అంచనాకు వచ్చి అనాలిసిస్ చేయడం అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఒక రాజకీయాల్లో డిఫరెంట్ గా వెళ్ళే వ్యక్తి. అందరిలా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం రాష్ట్రాల్లో, అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా తనను తను ప్రమోట్ చేసుకునే పనిలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఎందుకంటే దాదాపు 15 ఏళ్ళు అవుతుంది జనసేన పార్టీ స్థాపించి. మరి తర్వాత మనం చూసినట్లే 2014లో కావచ్చు, ఆ తర్వాత 2014లో టీడీపీతో ఉన్నాడు, బీజేపీకి సపోర్ట్ చేశాడు. 2019లో పోటీ చేశాడు, కానీ ఎలాంటి ఫలితాలు రాలేదు. ఆశించిన అంటే 0, ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు, ఆయన కూడా గెలవలేదు. ఇక 2024లో అంటే 2 సార్లు పోటీ చేసినప్పటికీ 2 సార్లు మరి పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు గెలవలేదు. 2019లో ఒక ఎమ్మెల్యే గెలిచాడు. ఆ తర్వాత ఆయన కూడా మన జనసేనకు దూరంగా ఉన్న సంగతి మన అందరికీ తెలిసింది. ఇక 2024లో మరి కూటమితో పొత్తు పెట్టుకోవడం, చంద్రబాబు నాయుడు బీజేపీతో పొట్టు పెట్టుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. కానీ ఎవరు ఊహించని విధంగా అనూహ్యంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 21 స్థానాలు కైవసం చేసుకుంది. ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మరి ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ పార్టీని స్థాపించిన వ్యక్తి అయినా కూడా తన పార్టీ కొన్ని స్థానాల్లో గెలవాలని ఆశిస్తాడు. అంటే ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు, సెకండ్ టైం పోటీ చేసినప్పుడు కూడా అంటే భారీ అంచనాలు అయితే ఖచ్చితంగా పార్టీలో ఉంటాయి. కానీ 2 సార్లు మరి పార్టీ పూర్తిగా డీలా పడిపోయింది. పవన్ సైతం మరి తన నియోజకవర్గాల్లో ఆయన గెలవలేకపోయాడు. ఆ తర్వాత మరి మొన్న పవన్ కళ్యాణ్ మరి పిఠాపురం నుండి విజయం సాధించడం జరిగింది. ఇంకా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆయన ఆలోచన విధానం ఎలా ఉందంటే, ప్రస్తుతం అతనికి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే డిప్యూటీ సీఎంగా ఒక మంచి పదవిలో ఉన్నాడు. అదేవిధంగా 2-3 శాఖలను కూడా నిర్వహిస్తూ మంత్రిగా పనిచేస్తా ఉన్నాడు. దాంతో పాటు మరి బీజేపీతో పొత్తు కలిగి ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఒక ఐడెంటిటీ వచ్చింది. చంద్రబాబు నాయుడుకి ఎంతైతే నేషనల్ లెవెల్లో ఐడెంటిటీ ఉందో, మన పవన్ కళ్యాణ్ కూడా ఐడెంటిటీ వచ్చింది. ఎందువల్ల వచ్చింది అంటే, కూటమి జత కట్టడం వల్ల వచ్చింది, డిప్యూటీ సీఎం కావడం వల్ల వచ్చింది, మంత్రిగా పనిచేస్తుండడం వల్ల ఆయనకు మన దేశ స్థాయిలో పేరు రావడం జరిగింది.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను బీజేపీ 2-3 రాష్ట్రాల్లో అక్కడ ఎన్నికలు జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ని ఒక ప్రచార ఆయుధంగా పవన్ కళ్యాణ్ ని మరి గుజరాత్ లో కావచ్చు, 2-3 రాష్ట్రాల్లో మొన్న ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నిక మహారాష్ట్రలో మరి పవన్ కళ్యాణ్ ను ఒక స్టార్ క్యాంపెయినర్ గా అక్కడ వాళ్ళు వాడుకోవడం జరిగింది. ఆ విధంగా పవన్ కళ్యాణ్ అక్కడ చేసిన సనాతన ధర్మం గురించి కావచ్చు, బీజేపీ పార్టీ గురించి కావచ్చు, దేశం గురించి కావచ్చు, ఆయన సిద్ధాంతాల గురించి కావచ్చు, అవి ప్రజల్లోకి బాగా వెళ్ళడం జరిగింది. పవన్ కు అంటే ఇంగ్లీష్ మీద పట్టు ఉండడం, నేషనల్ ఛానల్స్ తో మాట్లాడుతుండడం, ఇట్లా పవన్ కళ్యాణ్ కు దేశ స్థాయిలో మరి ఆయన ఒక మంచి రాజకీయ నేతగా, ఒక యంగ్ పొలిటీషియన్ గా ఆయనకు మంచి పేరైతే రావడం జరిగింది. అంటే ఇలాంటి తరుణంలో మరి పవన్ కళ్యాణ్ కూటమి నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరైనా సరే వారి యొక్క శక్తిని కావచ్చు, వారి యొక్క అధికారాలను కావచ్చు, ఎవరిని వారు తక్కువ చేసుకునే ప్రయత్నం అనేది రాజకీయాల్లో చేయరు. వచ్చిన అవకాశాలను అద్భుతంగా వాడుకుంటూ ఎలా పైకి ఎదగాలి అన్న ఆలోచనతోటే ముందుకు వెళ్తా ఉంటారు. పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ మేధావి అని చెప్పవచ్చు. ముక్కుసూటిగా ఆవేశంగా మాట్లాడే మనస్తత్వం ఆయనది. ఏ విషయమైనా సరే ఆయన తన అభిప్రాయాన్ని ముక్కుసూటిగానే చెప్తూ వస్తుంటాడు. ఎక్కడ దాచకుండా మరి ఆయన ఆవేశపూరిత ప్రసంగాలు అనేవి చేస్తూ ఉంటాడు. మనం గత 10 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. మరి ఇటీవల కూడా పవన్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం మనం చూసాం. తెలంగాణ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ సందర్భంలో కావచ్చు, మొన్న ఈ కాపు కులం సంబంధించి మరి సాయి కృష్ణ మిస్సింగ్ కేసు అంశం గురించి కావచ్చు, ఇట్లా ఏపీ రాజకీయాల గురించి, దేశ రాజకీయాల గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే రాజకీయాల్లో ఉన్న వాళ్లకు అంటే ఒక పదవితోనే అక్కడ వారికి విలువ అనేది ఉంటుంది రాజకీయ నాయకులు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నాడు. ముఖ్యమంత్రి తర్వాత ఆ స్థాయి అతనికి ఉంది. శాఖలను నిర్వహిస్తున్నాడు, మంత్రిగా కొనసాగుతా ఉన్నాడు, జనసేన అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఏదైతే కూటమి ఉందో, కూటమి నుంచి కూడా 100% ఆయనకు సపోర్ట్ ఉండకపోవచ్చు, టీడీపీ నుంచి సపోర్ట్ ఉండకపోవచ్చు. అంటే శాఖల్లో నిర్ణయాలు కావచ్చు, నిధుల అంశాలు కావచ్చు, పవన్ సలహాలు సూచనలు కూడా మరి కూటమిలో మరి మెజారిటీ స్థానాలు గెలుచుకున్న టీడీపీ చంద్రబాబు నాయుడు తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో మరి చంద్రబాబు నాయుడు టీంకి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం కావచ్చు. అంటే పవన్ సూచించిన అంశాలు వారు పరిగణలోకి తీసుకోకపోవచ్చు. కాబట్టి అలాంటి సందర్భంలో ఇగోలకు పోయే పరిస్థితులు ఉంటాయి. మరి అందుకనే కాబోలు మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ చాలా సార్లు ఆవేశ ప్రసంగాలు చేయడం, లాండ్ ఆర్డర్ గురించి, అదేవిధంగా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గురించి వ్యాఖ్యలు చేయడం కావచ్చు, అదే వివిధ శాఖల పనితీరు గురించి కూడా ఆయన మాట్లాడడం కావచ్చు. ఇట్లా కూటమిలో ఉంటూనే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా పవన్ కళ్యాణ్ చాలాసార్లు మాట్లాడాడు. అయితే ఇది ఆయన యొక్క వ్యక్తిత్వమే. అంటే ఏదైనా సరే, ఏ అంశాలైనా సరే, ఎక్కడ ఏ సంఘటన జరిగినా కూడా ప్రెస్ వాళ్ళతో అయినా సరే, నాయకులతో అయినా సరే తన అభిప్రాయాలను కుండ బదులు కొట్టినట్లుగా చెప్తూ ఉండడం ఆయన ప్రధాన లక్ష్యంగా నేనైతే భావిస్తా ఉన్నాను. కానీ ఎవరైనా సరే కూటమి నుంచి బయటికి వెళ్ళి అధికారాలను పోగొట్టుకొని, అంటే మళ్ళీ ఒకవేళ కూటమి నుంచి బయటకు వస్తే కేవలం ఎమ్మెల్యేలుగానే వాళ్ళని గుర్తిస్తారు తప్ప వాళ్ళకి ఎట్లాంటి మినిస్టర్ పదవులు ఇప్పుడున్న డిప్యూటీ సీఎం ఉండదు. ఇక కేవలం అంటే ఒక ఎమ్మెల్యేగానే కొనసాగుతారు కాబట్టి, అధికార పార్టీలో ఉండరు కాబట్టి ఎక్కడికి వెళ్ళిన పనులు కాకపోవచ్చు. ఈ ప్రాధాన్యత కూడా తగ్గిపోతుంది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, కలెక్టర్ల నుంచి కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ల నుంచి, వివిధ సంస్థల నుంచి కూడా
సరైన ఆదరణ, సరైన ప్రాధాన్యత అనేది తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా కూటమిలోనే కొనసాగుతాడు. కూటమిలో ఉంటూనే తన పార్టీని బలపరుచుకునే విధంగా ఖచ్చితంగా ఆయన ఒక ప్రణాళికాబద్ధంగానే ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక దాదాపు నాకు తెలిసి 2029 వరకు కూడా పవన్ కళ్యాణ్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోడు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పదవులను కాపాడుకోవాలి, పార్టీని ప్రతిష్ట పరచుకోవాలి. రాబోయే ఎన్నికల్లో అంటే ఆయన ఇప్పటి నుండి ఏదైతే కసరత్తు చేస్తాడో ఆ కసరత్తుకు అనుగుణంగా మరి భవిష్యత్తులో ఎలాంటి అడుగులు వేయాలి, కూటమి నుంచి బయటికి రావాలా, లేదంటే కూటమిలో ఉంటూనే ఇంకా బలంగా తయారు కావాలా, లేదంటే బీజేపీతో కలవాలా, జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలి అనే అంశాలు ఖచ్చితంగా ఆయన 2029కి ముందు వాటి గురించి ఆలోచించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఈ మధ్యలో ఏదైతే 27, 28 మధ్య కాలంలో మాత్రం ఖచ్చితంగా జనసేన పార్టీని బలోపేతం చేయడానికి సర్వశక్తుల ప్రయత్నించే అవకాశం అయితే ఉంది. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎక్కువగా డబ్బుల కోసం ఆశపడడం లేదు. ఇప్పుడున్న పదవులతో, ఇప్పుడున్న మంత్రి పదవులతో ఆయన సంతృప్తి చెందడం లేదు. కానీ దేశ స్థాయిలో ఒక మంచి గుర్తింపు కోసం అయితే ఆయన పరితపిస్తున్నాడు అని మాత్రం మనం చెప్పొచ్చు. ఇటీవల మన తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల జర్నలిస్టుల మధ్యన ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వర పవన్ కళ్యాణ్ వర్సెస్ సంఘటన జరిగినప్పుడు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పాడు. ఏం చెప్పాడు? కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, జాతీయత వైపు అడుగులు వేయాలని చెప్పాడు. అంటే పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ఏంటంటే ఒక నేషనల్ లెవెల్లో ఆయన తన ఆలోచన సరళిని పూర్తిగా మార్చుకొని దేశవ్యాప్తంగా కూడా జనసేనను బలోపేతం చేయాలి, జనసేన వైపు అందరూ చూసేలా కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేస్తుండటం అయితే మనం గమనించాలి. సనాతన ధర్మం గురించి, అంటే సనాతన ధర్మం గురించి ఎందుకంటే ఇక్కడ బీజేపీతో ఉన్నాడు కాబట్టి సనాతన ధర్మం గురించి మాట్లాడితే భవిష్యత్తులో బీజేపీతో ఒక గట్టి మైత్రి బంధం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా మరి ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు తెలంగాణలోనూ కూడా సీట్లు వస్తాయా లేదా అని పక్కన పెడితే ఖచ్చితంగా పోటీ చేసే ప్రయత్నం అయితే చేయడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అది ఒంటరిగా పోటీ చేస్తాడా, లేదంటే బీజేపీతో కలిసి పోటీ చేస్తాడా, లేదంటే మరి 3 పార్టీలు ఇప్పుడు కూటమిగా ఉన్నారు కాబట్టి కూటమిగానే మరి ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అంటే రాజకీయంగా వారిని ఎదుర్కోవడానికి సవాలుగా తీసుకొని మరి ముందుకు వెళ్తారా అన్నది మాత్రం మనం ఖచ్చితంగా వేసి చూడాల్సిన అంశం. ఇదండి మరి ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు, చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేయగలరు, అదేవిధంగా సపోర్ట్ చేయగలరని విజ్ఞప్తి.